మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో పూలే విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మాజీ ఎంపీ వి హనుమంతరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం వంటి దురాచారాలను నిర్మూలించడానికి అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు బాపులే అని వారు కొనియాడారు. ఇక పూలే ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా వారు పిలుపునిచ్చారు. इस रास्ते पे चलते हुए ना तो मोदी जी कभी सोचा है, ना तो केसीआर केटीआर कभी सोचा है तो राहुल गांधी जी सोचा है, जो जाति जनगणना के पथ में जाने के लिए सोचा है। और पहले जो राज्य जाति जनगणना की बात किए हैं और काम शुरू किए हैं, वो हम गर्व के साथ कहते हैं वो तेलंगाना राज्य है। और हमारे रेवंत रेड्डी जी, हमारे सीएम, उनके अध्यक्षता में हम लोग ये काम शुरुआत किए हैं, जो राहुल गांधी जी कहते हैं कि सबके साथ सबके विकास नहीं, सबको पहले जाति जनगणना के थ्रू देखो कि हमारे कौन सा जाति कितने संख्या में है, उसके बाद कहो कि उनका कहाँ भागीदारी होंगे, कहाँ उनको काम देंगे, कहाँ उनको बैठाएंगे, कहाँ उनको शिक्षा देंगे, ये बात कहो। तो जब तक जाति गणना नहीं होते हैं हम लोग आगे नहीं बढ़ पाएंगे, ये देश नहीं आगे बढ़ पाएंगे। परसों 26 तारीख को हमारे संविधान दिवस था। జ్యోతిబా పూలే లాంటి వారి నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ రాజకీయాలకు రాగానే చాలా మంది బిల్డింగ్ ఎట్లా కట్టాలి, డబ్బెప్పుడు సంపాదించాలి, అదే ధ్యాస మెజారిటీ నాయకుల్లో. కానీ సేవాతత్వం, రాజకీయం అంటేనే సేవాతత్వం. అన్ని వదులుకొని రాజకీయాలకు ఎందుకు వస్తారు? సేవ చేయాలి, సమాజానికి ఎంతో కొంత మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో వస్తారు. ఆ విధంగా యువతరం వీరిని మార్గదర్శనంగా తీసుకొని సమాజంలో అందరూ సమానమనే మాట నమ్మే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఇలా జ్యోతిబా పూలే ఆదర్శం తీసుకొని, అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా కుల సర్వేకి శ్రీకారం చుట్టినట్టు ఘనత రాహుల్ గాంధీ గారికి. ఇవాళ ఈ దేశంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్నే తిరగరాసి ఇటు బీజేపీకి, విహెచ్పికి, ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా రాజ్యాంగాన్ని మలుచుకోవాలని చూస్తున్న తరుణంలో ధీటుగా ఎదుర్కొన్న ఏకైక మొనగాడు ఎవరు అంటే రాహుల్ గాంధీ గారు. ఇలా కుల సర్వే అని భారత్ జోడో యాత్రలో వారికి వచ్చిన సూచనలు, సలహాలు, చాలా చోట్ల ఆక్రమణలు విన్న తర్వాత ఈ దేశంలో ధనికులు అవుతా ఉన్నారు. అదాని, అంబానీ ఆస్తులు పెరిగిపోతా ఉన్నాయి. బీదవాడు అవుతున్నాడు. అప్పుడే ఆయన ఆలోచన చేశాడు. ఆలోచనతో తెలిసి చదువుకొని బ్యారిస్టర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసిన వ్యక్తి. ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఈ దేశంలో ముఖ్యంగా ఈ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతారు, తర్వాత దీపాదాస్ గారు అవకాశాన్ని తీసుకొని ఇవాళ మా ముఖ్య అతిథి